అనిపిస్తుంది సార్. ఓకే దెన్ రైట్. ఈరోజు మనం భారత ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక మార్పులో శక్తి యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సోషియో అండ్ ఎకనామికల్ స్టేజ్ ఆఫ్ ఇండియా, సోషియో అండ్ ఎకనామికల్ స్టేజ్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. మన భారతదేశంలో ఈ శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ మధ్య ఉంటుందండి, చాలా ఎక్కువగా మనకి అవైలబిలిటీగా ఉంటుందండి. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోల్ రిజర్వ్స్. బొగ్గు మనకి విపరీతంగా ఉందండి. వంట చెరుకు, ఫ్యూయల్, బయోఫ్యూయల్ అంటాం కదా, వంట చెరుకు, ఈ యొక్క వుడ్ అనమాట, అది కూడా చెట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఒకే ప్రాంతంలోనే అన్ని దొరకవండి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాము, మధ్యప్రదేశ్, కొన్ని ఏరియాస్లోని కోల్ విపరీతంగా ఉంటుంది. మన డెక్కన్ ప్లాటో, మన యొక్క దక్కన్ పీఠభూమి అంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్లోని సగం అనమాట. కర్ణాటక, ఆంధ్ర అండ్ ఒడిస్సా, మధ్యప్రదేశ్లో సగ భాగం, ఇలాగా మహారాష్ట్ర కొంత అంతా కలిపి డెక్కన్ ప్లాటో అంటారు. ఇక్కడ మనకి ఫారెస్ట్ కవర్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మనకు కావాల్సినంత వుడ్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఈ యొక్క ఎక్స్పెండిచర్కి, డిమాండ్కి, అంటే మనం ఎంత మొత్తంలోని కావాలి, ఎంత వాడుతున్నాము అనేటటువంటి దాటి మధ్యన చాలా ఎక్కువ మొత్తంలోని డిఫరెన్స్ ఉందండి. బికాస్ మీకు అందరికీ బాగా తెలిసిందే, మన ఇండియాలోని జనాభా చాలా ఎక్కువ, పాపులేషన్ చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ పాపులేషన్ వలన మనకున్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే ప్రతి వస్తువుని మనం మన భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి మనం పంపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఐరన్ ప్లేట్స్ ఇలాంటివన్నీ మనకి ఉన్నాయి అనుకుందాం, ఐరన్ ప్లేట్స్ అవన్నీ అది కొన్ని ప్రాంతాల్లో తయారవుతాయండి. ఆ తయారైన వాటిని మిగతా చాలా ప్రాంతాలకు వాటిని మనం పంపించాల్సి ఉంటుంది, చాలా వాటికి మనం పంపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్యాస్, మొత్తం ఇండియా మొత్తం మీద దగ్గర మీరు చెప్తే నంబరు, ఓన్లీ జస్ట్ వీఆర్ హ్యావింగ్ 10 ఆఫ్షోర్ లైన్ గ్యాస్ పైప్ లైన్స్. మొత్తం ఇండియా తాలూకా తీరరేఖ, అటు అరేబియా సముద్రం కానీ, ఇటు బంగాళాఖాతం కానీ, ఇదంతా తీసుకుంటే ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్స్ ఓన్లీ ఆఫ్షోర్ డ్రిల్స్ అనేవి 10 ఉన్నాయండి. ఆ 10 గ్యాస్ పైప్ లైన్స్ నుంచే మనం గ్యాస్ని డెవలప్ చేస్తాం. వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ గ్యాస్ త్రూఅవుట్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే, బట్ వీఆర్ యూజింగ్ గ్యాస్ త్రూఅవుట్ ఇండియా. గ్యాస్ సిలిండర్లు మనం మొత్తం భారతదేశం మొత్తం మీద, అటు హిమాలయాల దగ్గర నుంచి ఇటు కన్యాకుమారి వరకు మొత్తం అంతా మనం గ్యాస్ యూజ్ చేస్తున్నాం. అలాగే పెట్రోల్ యూజ్ చేస్తున్నాం, డీజిల్ యూజ్ చేస్తున్నాం. కానీ వాటి తరగ ప్రొడక్షన్ చాలా, అయితే వేరు దేశాల నుంచి అయినా మనం తెచ్చుకోవాలి. లేని పక్షంలో మన ఇండియాలోనే అక్కడక్కడ మాత్రం తయారయ్యేటటువంటి యొక్క గ్యాస్ వంటి వాటిని మనం మొత్తం ఇండియా అంతటికి పంపించాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనం ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే, ఒకప్పుడు ఈ యొక్క వివిధ ప్రాంతాలు మరియు దేశాల మధ్యన ఈ యొక్క ఎనర్జీ ప్రొడక్ట్స్, శక్తి అనేటటువంటిది వేరే మార్గాల్లోని వాటిని పంపించేవారు. సాధారణంగా గుర్ర బండ్ల మీద, ఎద్దుల బండ్ల మీద, లేదా ఈ యొక్క షిప్పుల మీద, వాటి మీద మొత్తానికి ఒకప్పుడు శక్తి అనేది పంపిణీ చేయడం జరిగిందండి. స్టార్టింగ్లో అంటే మనిషి తాలూకా నాగరికత బాగా జరిగే స్టార్టింగ్లోని మనం ఓన్లీ జస్ట్ అగ్గి మాత్రం ఉపయోగించేవాళ్ళం, హీట్. ఆ తర్వాత మనం ఈ యొక్క పశు సంపద నుంచి వస్తున్నటువంటి యొక్క పేడ వంటి వాటివి, గడ్డి వాటిని, చెక్కల్ని, కర్రల్ని వాటిని ఉపయోగించుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు నీరు, గాలి అండ్ న్యూక్లియర్ పవర్, కేంద్రక సంఘటన మరియు కేంద్రక విఘటనం, న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫ్యూషన్, వీటి నుంచి కూడా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. వీటి నుంచి కూడా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఆఖరిగా ఇప్పుడు మనం ఏం వాడుతున్నామంటే ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ విధంగా శక్తి ప్రొడక్షన్ అనేది, లేదా
శక్తి యొక్క వినియోగం అనేది మనిషి యొక్క జీవన గమనం కానీ మనం చూసుకున్నట్లయితే, మనిషి యొక్క జీవన గమనం అంటే ఇన్ని సంవత్సరాల మనిషి యొక్క డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ శక్తి వినిమయం, కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటిది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా మనకి ఉన్నదన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా ఉంది. ఓకే, ఈ కన్సంప్షన్ కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, చిన్న ఎగ్జాంపుల్, ఇల్లు తీసుకుందాం. ఒకప్పుడు ఇళ్లలోని బొగ్గుల పొయ్యిలు, అదే కుంపట్లు అంటాం కదా, బొగ్గుల పొయ్యిలు ఉండేవి, కర్రల పొయ్యిలు ఉండేవి. సో వాటి మీద మనం వంట చేసుకునే వాళ్ళమి. ఒకవేళ చలికాలంలో అయితే మంట పెట్టుకునే వాళ్ళమి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ యొక్క బొగ్గుల పొయ్యిలు కుంపట్లు పోయి ఈ కర్రల పొయ్యిలు పోయి ఇప్పుడు ఏమొచ్చిందండి, గ్యాస్. అలాగే ఈ కర్రలు పెట్టుకొని మన ఇల్లు అంతా వేడిగా ఉంచుకునేటటువంటి పోయి ఇప్పుడు ఏమొచ్చాయి, రూమ్ హీటర్స్. అంటే ఇక్కడ ఎనర్జీ కన్సంప్షన్ అయితే మారలేదు, ఎనర్జీ కన్సంప్షన్ అయితే మారలేదు, కానీ దాని యొక్క రూపం మారింది. దాని యొక్క రూపం మారింది. ఒకప్పుడు చెక్క వుడ్ వాడేవాళ్ళం, ఇప్పుడు మనం గ్యాస్ వాడుతున్నాం, లేదా ఈ యొక్క రూమ్ హీటర్స్ కరెంటు వాడుతున్నాం. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకున్న ఈ శక్తిని యూజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ పల్లెటూరులోని మ్యాక్సిమం చాలా చోట్ల మనకి ఇంకా బొగ్గుల కుంపట్లు, కర్రల పొయ్యిలు ఎక్కువగానే కనిపిస్తుంటాయండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే పాతకాలం మనుషులు అవి ఇంకా పూర్తిగా వదలడం వాళ్ళకి ఇష్టం ఉండదు. పాతకాలం మనుషులు వాళ్ళకి పూర్తిగా వదలడం ఇష్టం ఉండదు. అదే మన లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఈ యొక్క పరిశ్రమలు అవన్నీ మనం తీసుకున్నట్లయితే, పరిశ్రమలు అన్నీ మనకి తీసుకున్నట్లయితే ఈ యొక్క పారిశ్రామిక రంగానికి మరియు రవాణా రంగం, ట్రాన్స్పోర్టేషన్, ఈ రెండింటికి ఎనర్జీ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కన్నా, గృహ అవసరాలకు మనం ఉపయోగిస్తున్నటువంటి శక్తి కన్నా ఈ యొక్క పారిశ్రామిక రంగం, ఇండస్ట్రీస్కి మరియు ట్రాన్స్పోర్టేషన్, రవాణా రంగానికి ఎక్కువ మొత్తంలోని మనం శక్తిని వినియోగించుకుంటున్నాం, మరియు శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాం, శక్తిని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 1700s-లోని 1800s-లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం దగ్గర ప్రొడక్షన్ అనేటటువంటి శక్తిని ప్రొడ్యూస్ చేయొచ్చు, కృత్రిమ పద్ధతిలో ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని చౌకగా మనకు కావాల్సినటువంటి వస్తువులను తయారు చేసుకోవచ్చు, మనిషి యొక్క జీవితం కూడా చాలా సుఖమయం చేసుకోవచ్చు అని చెప్పేసి పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలోనే స్టార్ట్ అయిందనమాట. సో అక్కడి నుంచి ప్రైమరీ సెక్టర్స్ అయినటువంటి ప్రాథమిక రంగాలైనటువంటి వ్యవసాయం మరియు మైనింగ్, ఆ తర్వాత పరిశ్రమలు, ఇండస్ట్రీస్, రవాణా, ట్రాన్స్పోర్టేషన్ మరియు ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటిలోనూ ఈ యొక్క శక్తి వినియోగం అనేటటువంటిది ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఈ యొక్క శక్తి వినియోగం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. శక్తి వినియోగం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకి తెలిసి వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క పారిశ్రామిక రంగం, ఇండస్ట్రీస్ మాత్రమే మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎనర్జీ ప్రొడక్షన్లోని, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి మొత్తం ఎంతైతే ఉత్పత్తి అవుతుందో, ప్రొడ్యూస్ అవుతుందో, అందులో 30% వరకు, అందులోని 30% వరకు ఓన్లీ ఇండస్ట్రీసే ఉపయోగించుకుంటున్నాయి. వాటిలోని కొన్ని ఏంటి అంటే ఈ యొక్క ఇంజిన్స్ నాటిని రన్ చేయడానికి, లేదా కొన్ని ఇంజిన్ నాటిని రన్ చేయడానికి, వాటికి ఈ కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి, వేడి పుట్టించడానికి, వస్తువులు చల్లబెట్టడానికి, ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఇండస్ట్రియస్కే 30% వరకు ఎనర్జీ అనేటటువంటిది కన్స్యూమ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ రోడ్డు మార్గాలు మరియు సముద్ర మార్గాలు మరియు వాయు మార్గాలు ఏం చేస్తున్నాయి అంటే రోడ్స్, సీవేస్, రోడ్వేస్ అండ్ ఎయిర్వేస్, ఇవన్నీ ఏంటి, మనకి శక్తిని ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క శక్తి కారకాలు, ఎనర్జీ ప్రోడక్ట్స్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి సులభంగా తక్కువ కాలంలో అవి రవాణా చేయడానికి ఎక్కువగా ఈ యొక్క ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఇక్కడ వాణిజ్య రంగం, ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే, ఎకనామికల్గా తీసుకున్నట్లయితే ఈ ఎకనామికల్ గ్రోత్ మన వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధిలోని ఈ యొక్క శక్తి వనరుల తాలూకా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ఇప్పుడు గృహ అవసరాలు,
విద్య, వైద్యం, టూరిజం ఇలాంటి ఏవైనా తీసుకోండి. ప్రతి దాంట్లో కూడా మనం కంపల్సరీగా ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి వస్తువులు మనం తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటే అక్కడ మనం ఏం చేస్తున్నామండి, వీఆర్ కటింగ్ ద వుడ్, అడవుల్లోంచి కలపను నరుకుతున్నాం, వాటి నుంచి పేపర్స్ తయారు చేస్తున్నాం, పేపర్స్ని బుక్స్ కింద ప్రింట్ చేస్తున్నాం, ఆ బుక్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. వీఆర్ ప్రొడ్యూసింగ్ కంప్యూటర్స్ తయారు చేసుకుంటున్నాం, సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటున్నాం. వీటన్నిటికీ ప్రైమరీగా ఏం కావాలంటే ఎనర్జీ. కంప్యూటర్స్ అవన్నీ రన్ అవ్వాలంటే మనకి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. సో విద్యుత్ శక్తి మనకి కంపల్సరీ ఉపయోగించుకోవాలి. ఈ యొక్క కలపను కట్ చేయాలంటే యంత్రాలు కావాలి. ఆ యంత్రాల్లో మనం ఉపయోగించేటేటి ఈ యొక్క డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇలాంటివన్నీ అంటే ఫ్యూయల్స్, ఇంధనాలు. సో అవి కూడా మనకి అవి మండుతాయి. అవి మండి మనకి మెకానికల్ వర్క్, యాంత్రిక శక్తి కింద మారుతాయి కాబట్టి, మెకానికల్ ఎనర్జీగా మారుతాయి కాబట్టి ఆ యొక్క చెట్లు నరకడం వాటికి కావాల్సినటువంటి పరికరాలన్నింటినీ మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి మన యొక్క మనిషి జీవితంలోని ప్రతి చోట యొక్క శక్తి వినియోగం అనేది కంపల్సరిగా ఉంటుందండి. కేవలం ఒక్కసారి మన గురించి మనమే కానీ ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, కేవలం మన గురించి తీసుకుందాం. ఉదయం లేచి లెగ్గానే, యాక్చువల్లీ రాత్రి పడుకుని పక్కన పెట్టండి, మార్నింగ్ లెగ్స్ లెగ్గానే మన కంటి ముందు కనిపించేవి ఏంటంటే బెడ్రూమ్లోనే బెడ్ లైట్ కనిపిస్తుంది, పైన తిరుగుతున్న ఫ్యాన్ కనిపిస్తుంది, ఆర్ చలికాలంలో రూమ్ హీటర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయండి, కరెంట్ ఎలక్ట్రిసిటీని ఏమొచ్చి మెకానికల్ ఎనర్జీగా యాంత్రిక శక్తి కింద మారుస్తాయి. ఫ్యాన్లు తిరుగుతాయి, గాలి మనకు తగులుతుంది, రూమ్ హీటర్ మండుతూ ఉంటుంది, మనకు వేడి వస్తుంది. బల్బ్ ఏమొచ్చి లోపల ఎలక్ట్రాన్స్ మండుతూ ఉంటాయి, మనకు లైటింగ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది పూర్తి స్థాయిలో అక్కడ మనం వాడుకున్నాం. ఆ తర్వాత లెగ్సిన దగ్గర నుంచి మోటార్స్ తిప్పుతాము, పైన వాటర్ హెడ్ ట్యాంకర్కి వాటర్ పంపిస్తాము, వాటిని ఉపయోగించుకుంటాం, షవర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో అక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకొని మెకానికల్ ఎనర్జీ ద్వారా వాటర్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. సో ఎక్కడో ట్యాంకులో ఉన్నటువంటి నీరు కిందకి దిగుతుంది, జాలు మారుతుంది. సో అక్కడ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. పైన ట్యాంకులో ఉన్నటువంటి నీరు జాలువారి కిందన కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ ఫోర్స్ తోటి హ్యాపీగా మనం షవర్ బాత్ చేస్తాం, లేకపోతే ట్యాప్స్ తోటి వాటర్ పట్టుకుంటాం బకెట్స్లో. సో అదంతా కైనెటిక్ ఎనర్జీ. అండ్ తర్వాత మనం డ్రెస్సెస్ వాడతాం, ఆ డ్రెస్సెస్ తయారు చేయడం మిల్స్ ఉంటాయి, ఆ మిల్స్ క్లాత్ ప్రొడక్షన్ మిల్స్, బట్టల కర్మాగారాలు. సో అవన్నీ మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. మెకానికల్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ ఆర్ దిస్ డీజిల్ అండ్ పెట్రోల్ రన్ మెషిన్స్. సో ఇలాగా ఒక మనిషి జీవితంలో తీసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఆ యొక్క మనిషి తాలూకా దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆ యొక్క శక్తి సంపాదన, మరి శక్తి వినియోగం, శక్తిని ప్రొడ్యూస్ చేయడం, మరి శక్తిని యూజ్ చేయడం, ఈ రెండింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. 2002లో జరిగినటువంటి ఈ యొక్క జోహానస్బర్గ్ సమిట్ మీటింగ్లోని రిగార్డింగ్ దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ యొక్క పర్యావరణానికి హాని చేయనటువంటి శక్తి వనరుల్ని ఏ విధంగా మనం తయారు చేయొచ్చు, పర్యావరణాన్ని యొక్క శక్తి వనరుల వల్ల నాశనం అవుతుంది కదా, కలుషితం అవుతుంది కదా, దాన్ని ఏ విధంగా మనం ఎలాగా యూజ్ చేసుకోగలము, దాన్ని ఏ విధంగా అరికట్టగలము అనేటటువంటి 2002లో జరిగినటువంటి జోహానస్బర్గ్ లోని జరిగినటువంటి యొక్క సమిట్ మీటింగ్లోని చెప్పడం జరిగిందండి. వాళ్ళు అక్కడ ఏం చేసేవారంటే టోటల్గా ఉండేటటువంటి ఈ యొక్క ఎనర్జీ ప్రొడక్షన్లోని కేవలం 33% మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. మిగతా 67% దాదాపు స్టోర్ చేసుకుంటే మంచిది, లేదా దాన్ని వేరే దేశాలకు కానీ లేదా వేరే ప్రాంతాలకు కానీ మనం పంపిణీ చేస్తే మంచిది అని చెప్పేసి, దానివల్ల పొల్యూషన్ తగ్గుతూ ఉంటుంది. పొల్యూషన్ తగ్గితే మనకి గ్రీన్ ప్లానెట్, హరితంగా ఉంటుంది, మన భూమి కూడా హరితంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క శక్తి వినియోగం, ఎనర్జీ కన్సంప్షన్ గురించి, ఎనర్జీ ప్రొడక్షన్ గురించి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని, చాలా ప్రపంచ దేశాలు ఎన్నో పెట్టుకున్నాయండి, నియర్లీ 40-57 వరల్డ్ కంట్రీస్. వాళ్ళందరూ ఒక ట్రీటీని సైన్ చేసారన్నమాట. ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ యొక్క వాతావరణాన్ని అంటే అటు అట్మాస్ఫియర్కి కానీ, లేకపోతే వాటర్కి కానీ, లేకపోతే భూమికి కానీ ఏ విధంగా మనం పొల్యూట్ చేయకూడదు,
పొల్యూట్ చేయకుండా గ్రీన్ ప్లానెట్కి మనం దోహదపడాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ట్రీటీని సైన్ చేశారనమాట. దాన్ని మనం జోహానస్బర్గ్ ఎర్త్ ట్రీటీ అని చెప్పేస్తూ ఉంటాము. 2002లో చేశారండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సాంప్రదాయకమైనటువంటి ఇంధన వనరుల గురించి మాట్లాడుకుందాం. కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ పేర్లోనే ఉందండి. దే ఆర్ కన్వెన్షనల్. దట్ మీన్స్ దే ఆర్ ఓన్లీ యూజ్డ్ వన్ టైం. ఒక్కసారి మాత్రమే మనం ఉపయోగించుకునేటటువంటి ఇంధన వనరుల్ని సాంప్రదాయక ఇంధన వనరులు లేదా సాంప్రదాయక శక్తి వనరులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ సాంప్రదాయక ఇంధన వనరుల్లో అంటే ఇక్కడ ఏమీ లేదండి. చిన్న ఎగ్జాంపుల్, బొగ్గు ఉంది. అది భూమి నుంచి తవ్వి తీస్తాం, కోల్. దాన్ని మనం పొయ్యిలో పెట్టి మంట పెట్టి అంటే అగ్గి రాజేసి ఆ బొగ్గును అందులో వేస్తే బొగ్గు మండి కాలి బూడిదవుతుంది. సో వీ కెనాట్ రిట్రీవ్ ద కోల్ ఫ్రమ్ యాష్. బూడిద నుంచి తిరిగి మనం బొగ్గుని సంపాదించడం. సో దీన్ని మనం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. ఆ బొగ్గు మండుతున్నంతసేపు దాంతో మనం వంట చేసుకోవచ్చు, దాని నుంచి వస్తున్నటువంటి వేడితోటి చలి కాసుకోవచ్చు, నీరు మరగబెట్టుకోవచ్చు, ఇలా ఎన్నో పనులు చేయొచ్చు. బట్ ఒకసారి ఆ బొగ్గు కంప్లీట్గా యూజ్ అయిపోయాక, కన్జ్యూమ్ అయిపోయాక, ఉపయోగించేసిన తర్వాత అది పూర్తిగా యొక్క యాష్ కింద మారాక, బూడిద కింద మారిపోయాక ఆ బొగ్గు వలన ఇంకా అది బొగ్గు అనే పేరుతో ఉండదండి, బూడిద, యాష్ అంటాం. సో ఇట్స్ నో యూస్. ఓకే, ప్రజెంట్ వీఆర్ యూజింగ్ దట్ యాష్ అండ్ మెనీ అదర్ యాషెస్ అన్ని కలిపేసి, బూడిదలన్నీ కలిపేసి ఇటుకల కింద తయారు చేస్తున్నాడు. అది సపరేట్ ఇష్యూ. మేము ఇక్కడ ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఆ ఇటుకలు అనేవి ఎనర్జీ కాదు. ఓకే, గృహ నిర్మాణం, హౌస్ హోల్డ్ కన్స్ట్రక్షన్, అవి సెపరేట్. సో ఇక్కడ మనం ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ వన్, ఈ సాంప్రదాయక ఇంధన వనరులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనర్జీ బొగ్గు వస్తుందండి. కోల్ వస్తుంది. సో ఈ యొక్క కోల్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ బొగ్గు దేని వల్ల ఏర్పడుతుంది? అందరికీ మనకి తెలుసు, బొగ్గు జనరల్గా మనం ఏమంటాము, బొగ్గు ఏమొచ్చి భూమి నుంచి తవ్వితేస్తారు అంటాం. కానీ దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఏంటి అంటే ఈ యొక్క భూకంపాలు అవన్నీ, వరదలు అవన్నీ వచ్చినప్పుడు మొక్కలు అవన్నీను మనకి ఈ మొక్కలు ఇవన్నీను భూమిలో కూరుకుపోయినప్పుడు వాటి మీద బ్యాక్టీరియా కెమికల్ రియాక్షన్ చేస్తుంది. కెమికల్ రియాక్షన్ వలన ఇది పీట్ అనేటటువంటి సెల్యులోస్ పదార్థం కింద మారిపోతుంది. సెల్యులోస్ మెటీరియల్ కింద మారిపోతుంది. సో ఈ పీట్ భూమి లోపల ఉండేటటువంటి హై టెంపరేచర్స్, ఎక్కువ వేడి వలన, హై ప్రెషర్, మరియు ఈ ఎక్కువ పీడనము, ఎక్కువ ఉష్ణోగ్రత, బాగా వేడిగా ఉంటుందండి భూమి లోపల. యాక్చువల్లీ ఎర్త్ కోర్ ఇస్ నియర్లీ 3000 to 5000 degrees సెంటిగ్రేడ్. మన భూమి యొక్క అంతర్గత భాగం మ్యాంచుల్ వరకును. అలా క్రస్ట్, మనం ఉంటున్నటువంటి భూపటలం, దీని మీదకి వచ్చేసరికి టెంపరేచర్ 38 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. 3000 degrees సెంటిగ్రేడ్ నుంచి 30 degrees సెంటిగ్రేడ్కి మధ్యలో మరి అతి టెంపరేచర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క భూకంపాలు వచ్చి భూమి చీలిపోయి ఈ యొక్క చెట్లు అవన్నీ లోపల పడిపోయో, లేదా పెద్ద పెద్ద అగ్నిపర్వతాల వలన చెట్లన్నీ మాడిపోయి భూమిలో కూలిపోయాయో, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ చెట్ల మీద వాటి మీద ఉండేటటువంటి బ్యాక్టీరియా బాగా పెరిగి అక్కడ కెమికల్ రియాక్షన్ అయ్యి పీట్ అనేటటువంటి పదార్థం ఏర్పడుతుంది, సెల్యులోస్ పదార్థం. ఈ పీట్ అనేటువంటి పదార్థం మనకి ఈ భూమి లోపల కూలిపోయినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుందండి. యాజ్ వి గో డీప్ ఇన్ టు ద ఎర్త్, ద ప్రెషర్ ఇంక్రీజెస్ డ్రాస్టికల్లీ. మన భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్తా ఉన్న కొద్దీ ప్రెషర్, పీడనం అనేది అత్యధికంగా పెరుగుతూ ఉంటుంది. సో ఇంత హై ప్రెషర్ మరియు టెంపరేచర్, ప్రెషర్ ఎక్కువైతే టెంపరేచర్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి మనకి చాలా ఇస్తుంది కదా. P is proportional to T, కెమికల్ ఫార్ములా. ఓకే, సో ఎక్కువ మొత్తంలోని ప్రెషర్ మరియు ఈ యొక్క టెంపరేచర్ వలన అక్కడ ఏమవుతుంది అంటే ఆ చెట్లు వంటి వాటిలో ఉండేటటువంటి వాటర్ పూర్తిగా కరిగిపోతుంది, పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది, కనబడకుండా పోయి
ఇంకా అదంతా పూర్తిగా మాడిపోయి బొగ్గు కింద మారిపోతుంది. సో ఈ బొగ్గులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. బిట్యుమినస్ అని, ఆంథ్రసైట్ అని, లిగ్నైట్ అని, బిట్యుమినస్ అని, ఆంథ్రసైట్ అని, ఇవన్నీ ఏంటి అంటే పెరుగుతున్నటువంటి పీడనం బట్టి అనమాట. తక్కువ ప్రెషర్ దగ్గర ఏర్పడే బొగ్గు ఏమిచ్చి ఇగ్నైట్ అంటుంటారు. కొద్ది పీడనం పెరిగితే దాన్ని బిట్యుమినస్ బొగ్గు అంటారు. బాగా పెరిగితే దాన్ని ఆంథ్రసైట్ అంటారు. ఆంథ్రసైట్ బొగ్గు లేదా రాక్షస్ బొగ్గు అదేనంటే మనం ట్రైన్స్ ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్ వాటిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి బొగ్గు రాక్షస్ బొగ్గు అంటారు. దాన్ని మనం ఆంథ్రసైట్ అనమాట. అది ఇప్పటికీ కూడా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉపయోగిస్తూ ఉంటాం. థర్మల్ పవర్ ప్లాంట్స్లో బొగ్గుతోటి నడుస్తాయండి. ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా ఇప్పటికీ మనం ఉపయోగించేది ఈ యొక్క ఆంథ్రసైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పెట్రోలియం మరియు సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ ఇవి కూడా భూమిలోంచే వస్తాయి. దీస్ ఆర్ కాంప్లెక్స్ హైడ్రోకార్బన్స్. ఇవి ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ కాంప్లెక్స్ హైడ్రోకార్బన్స్, సంశ్లిష్టమైనటువంటి హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమే మనకి పెట్రోలియం అన్నమాట. పెట్రోల్ కాదండి, పెట్రోలియం. వీటిలో ఎక్కువగా మనకి ఆల్కేన్లు ఉంటాయి, సైక్లో ఆల్కేన్లు ఉంటాయి. ఇందులో 95% మీథేన్ అండ్ ఈథేన్, ఈ ప్రోపేన్, బ్యూటేన్ అవన్నీ జస్ట్ 3% ఆల్సో. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ అవన్నీ కలిపి బిలో 1% ఇవన్నీ ఉంటాయండి. ఈ ముడి చమురు దాన్ని మనం పెట్రోలియం అంటామండి. అది భూమిలోంచి తవ్వి తీస్తారు. సో ఇక లోతుల్లో ఎక్కువగా ఉంటుందండి ఒక ముడి చమురు భూమి లోపలలోని. అది తవ్వి తీసిన పిదప అమ్మా, ఇజ్ ఇట్ ఆడిబుల్? వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే అంటే చిన్న డౌట్ వచ్చింది. సో భూమి నుంచి మనం తవ్వి తీస్తాం కదా, తవ్వి తీసి దాన్ని యాసిడ్స్గా యూజ్ చేసుకోలేమండి. మీరు చెప్తే నంబరు, ఫ్రమ్ పెట్రోలియం అది చాలా ఎక్కువ డెన్సిటీతో ఉంటుందండి, చాలా ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది. అండ్ నియర్లీ ఇట్ ఈస్ బ్లాక్ స్లర్రీ టైప్, అంటే బాగా బంకగా జిగురుగా ఉంటుందండి. పెట్రోలియం అనేటువంటిది బాగా జిగురుగా ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క పెట్రోలియంని మనం ఏం చేస్తామంటే బయటకు తీసాక 3 to 5 అట్మాస్ఫియరిక్ ప్రెషర్, 3 నుంచి 5 వాతావరణ పీడనాల దగ్గర మరియు రూమ్ టెంపరేచర్ దగ్గర మనం దాన్ని వేడి చేయడం వలన ఆ యొక్క పెట్రోలియం నుంచి మనకి నెమ్మదిగా ఒక్కొక్క బై ప్రోడక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ యొక్క భూమి నుంచి పెట్రోల్ని తీసి నెమ్మదిగా వేడి చేయడం మొదలెట్టామో దాన్ని మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ పెట్రోలియం అంటుంటారండి, పెట్రోలియం శుద్ధీకరణ అంటుంటారు. ఈ ఒక్కొక్క టెంపరేచర్ వేరియేషన్ దగ్గర మనకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ ఈ యొక్క గ్యాస్ ఇలాంటివన్నీ మనకి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. గ్యాస్ ఇలాంటివన్నీ బయటికి వస్తూ ఉంటాయి. అన్నీ వచ్చేసిన తర్వాత మనం మిగిలిపోయేదే టార్ అండి. మొత్తం పెట్రోలియం నుంచి మొత్తం అన్ని మనకు కావాల్సిన రిక్వైర్డ్ అన్నీ తీసేయగా ఆఖరణ మిగిలిపోయేటటువంటిదే తార్ అనమాట. ఓకే, సో ఆ తార్ను కూడా మనం రోడ్లు వేయడానికి వీటికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూడోటటువంటిది వంట చెరుకు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నామండి, వుడ్. సో ఈ యొక్క వంట చెరుకు తాలూకు ఉపయోగం టౌన్స్లో అయితే బాగా తక్కువగానండి. ప్రజెంట్ ఇప్పటికీ కూడా గిరిజన గ్రామాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువగా 95% ఈ యొక్క ఫ్యూయల్ కింద వుడ్నే ఉపయోగిస్తున్నారు, వంట చెరుకునే ఉపయోగిస్తున్నారు. సహజంగా మనకు అడవుల్లో ఉండేటటువంటి మొక్కల నుంచి వస్తాయి. వాటిని మనం కొమ్మలు నరుక్కొనో లేకపోతే శుభ్రంగా ఎండిపోయినటువంటి కొమ్మలు తెచ్చుకొనో వాటన్నిటిని ఇంటికి తెచ్చుకొని వాటిని మనం పొయ్యిలో వేసి కాల్చి ఆహారం అదంతా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం ఏమైంది అంటే ఒకప్పుడు ఈ యొక్క వంట చెరుకు కోసం అడవులను నరకడం మొదలుపెట్టారు. డీఫారెస్టేషన్ అంటాం, అడవుల్ని నరికివేత. సో డీఫారెస్టేషన్ జరిగి
జరగడం వలన ఎక్కువ మొత్తంలో అదే మొత్తంలోని మళ్ళీ మనం రీఫారెస్టేషన్ లేదా ఆ యొక్క నరికినటువంటి ఆ యొక్క అడవుల ప్లేస్లోని మొక్కలు నాటకపోవడం వలన ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద చాలా ఏరియాస్లోని దాదాపు అడవులన్నీ అంతరించిపోయాయి. అడవులన్నీ అంతరించిపోయి దే డిడ్ నాట్ ఎగ్జిస్ట్, దే ఆర్ ఎక్స్టింక్ట్. చాలా చోట్ల అడవులు అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనిషి యొక్క అడవుల మీద మనిషి చూపించినట్టు లేదా ప్రకృతి మీద మనిషి చూపించినటువంటి ఈ యొక్క పాశవికమైనటువంటి చర్య. ఇన్హ్యూమన్, వీఆర్ ఇన్హ్యూమన్స్. ఓకే, సో ఈ యొక్క అడవులు నరికేసి మనం యూజ్ చేసుకుంటున్నాం, మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, కానీ ఆ నరికినటువంటి అడవుల ప్లేస్లోని మళ్ళీ మనం తిరిగి మొక్కలు నాటకపోవడం వలన ఎక్కువ మొత్తంలోని యొక్క అడవులు కుచించుకుపోతుంటే, డిస్ట్రాయ్ అయిపోతుంటే వెంటనే ప్రపంచం అంతా ఒక్కసారి అలర్ట్ అయ్యి మ్యాక్సిమం ఆల్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ ఏమని చెప్పారు అంటే మనం ఈ యొక్క పంట చెరుకు తాలూకా యూసేజ్ మనం తగ్గించి వాటిని మనం మళ్ళీ తిరిగి గ్రీనీగా మార్చాలి. ఏ విధంగా బీడు భూములు ఉంటాయి కదా, వేస్ట్ ల్యాండ్స్, ఆ వేస్ట్ ల్యాండ్స్ అన్నిటిని మళ్ళీ తిరిగి మొక్కలు అవన్నీ నాటి మళ్ళీ అడవులు పెంచాలి. ఇప్పుడు ఆల్రెడీ కొట్టేసినటువంటి ఏ ప్లేసెస్లో మళ్ళీ మొక్కలు అవన్నీ నాటాలి. ఇలాగా వాళ్ళు ఎన్నో మొత్తంలోని ఈ యొక్క వన సంరక్షణ చర్యలు తీసుకున్నారన్నమాట. వన సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ అడవుల తాలూకా పర్సెంటేజ్ అంతగా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ జల విద్యుత్. ఈ జల విద్యుత్ ఇది రెన్యూబుల్ ఎనర్జీ కిందకు వస్తుందండి. సాంప్రదాయ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అయితే సాధారణంగా ఈ మూడే. ఒకటి పెట్రోలియం, రెండోటటువంటిది వంట చెరుకు, మూడోటటువంటిది ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ బొగ్గు. సో ఈ మూడింటిని మనం ఒకసారి యూజ్ చేసామంటే మళ్ళీ తిరిగి వాటిని వెనక్కి తీసుకోలేం. కానీ ఈ యొక్క నెక్స్ట్ చెప్పేటటువంటి యొక్క జల విద్యుత్ కానీ, కేంద్రక శక్తి కానీ, న్యూక్లియర్ ఎనర్జీ, జల విద్యుత్, టైడల్ ఎనర్జీ, ఇవన్నీను మనకి రీయూజబుల్ అండ్ రెన్యూవబుల్. కంటిన్యూస్గా మనం వాడగలము, వాటిని కంటిన్యూస్గా మనం తయారు చేయగలము, వాటిని కంటిన్యూస్గా మనం ప్రకృతి నుంచి తీసుకోగలము. సో దే ఆర్ నెవర్ ఎండింగ్ అనమాట. దే ఆర్ నెవర్ ఎండింగ్. కంటిన్యూస్గా మనకి 24 hours 365 days ఆల్ సెంచురీ లాంగ్ మనకి దొరుకుతూనే ఉంటుంది ఈ యొక్క వాటర్. సో ఈ వాటర్ను ఉపయోగించుకొని డ్యామ్స్ సహాయంతో టర్బైన్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆ టర్బైన్స్ని తిప్పి మనం హైడ్రో పవర్ జల విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు. ఉత్పత్తి అయినటువంటి ప్లేస్ నుంచి కేబుల్స్ ద్వారా, వైర్స్ ద్వారా మనం ఎక్కువ మొత్తంలో దూరాలకి మనం పంపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరగా ఉన్నటువంటివి తీసుకోండి, జల విద్యుత్ కేంద్రాలు. వీఆర్ హ్యావింగ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ తుంగభద్ర నది మీద ఒక జల విద్యుత్ కేంద్రం ఉంది. మన ఇక్కడ మార్చ్ఖండ్, మనకు బాగా దగ్గరలో ఉన్నటువంటి మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం, అదే ఈ భాషలో డుడుమా ఐ థింక్. ఈ యొక్క మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం, ఇలాగ ఎన్నో జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయండి. నదుల మీద వాటిని డ్యామ్స్ కట్టి ఆ డ్యామ్స్ నుంచి వాటర్ను పంపించి విద్యుత్ ఉత్పత్తి చేశారు. వాటి గురించి మనం వేరే క్లాసెస్లో చెప్పుకుందామంటే. సో ఇవి రెన్యూబుల్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. వాటర్ అనేది కంటిన్యూస్గా మనకు దొరుకుతున్న త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం అంతా మనకు కంటిన్యూస్గానే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కంటిన్యూస్గా దాన్ని మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కేంద్రక శక్తి, న్యూక్లియర్ ఎనర్జీ. U-238 వంటి ఐసోటోప్స్ తీసుకొని న్యాచురల్ యురేనియం, సహసిద్ధమైనటువంటి యురేనియం 92, U-235 వంటి U-238 వంటి యురేనియం పదార్థాన్ని తీసుకొని, రేడియో ధార్మిక పదార్థం, అవి ఏం చేస్తాయి, వాటిని తీసుకొని వాటిని మనం విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా అంటే న్యూక్లియర్ ఫిషన్ ముక్కలు చేయడం ద్వారా అత్యంత శక్తిని మనం ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను యురేనియం 3 మిలియన్ టన్నుల బొగ్గుకి ఈక్వల్ అండి. 1:3 రేషియో అనమాట. ఒక టన్ను యురేనియం, 1 టన్ మీన్స్ 1000 kgs. 1000 kg ఆఫ్ యురేనియం ఎంత ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో దాదాపు 3 మిలియన్ టన్నుల బొగ్గు లేదా 12 మిలియన్ బ్యారెల్ పెట్రోల్ రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీ కన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ రిలీజ్ చేస్తుందని చెప్పేసి కనుగొన్నారు. వాటిని ఇప్పుడు మనం హార్నెసింగ్ అంటాము.
అంటే ఈ యొక్క కేంద్రక శక్తిని మనం మన చెప్పు చేతుల్లో పెట్టుకొని వాటి ద్వారా మనం ఈ యొక్క విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి మరియు మిగతా అన్ని విధాల పరిశ్రమలు అట్లా ఉపయోగించుకొని ట్రై చేస్తున్నామని. ప్రజెంట్ మన ఇండియాలో అయితే 4 స్టేషన్స్ మాత్రం ఉన్నాయండి ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్. కేంద్రక రియాక్టర్ 4 ఉన్నాయి, మరో 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క కేంద్రక శక్తి న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకొని లేదా జల విద్యుత్ని ఉపయోగించుకొని కూడా జలశక్తిని కూడా ఉపయోగించి హైడ్రో పవర్ని న్యూక్లియర్ పవర్ని రెండింటిని ఉపయోగించుకొని మనం కరెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు పంపించేటటువంటి యొక్క స్పేస్ క్రాఫ్ట్స్, వ్యోమ నౌకలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఒక 2 స్పేస్ క్రాఫ్ట్స్ Voyager 1 అండ్ Voyager 2 మన సౌరమండలం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాయి అనేసి మనకి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారండి. అంత దూరం వెళ్ళడానికి ప్రయాణించడానికి వాటికి మనమే పెట్రోల్ డీజిల్ ఇస్తే పనిచేయవు. వాటికి అక్కడ ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయలే పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ యురేనియం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాముల యురేనియం తీసుకుందాం అనుకోండి. ఆ 100 గ్రాముల యురేనియం హాఫ్ లైఫ్ పీరియడ్, అర్ధ జీవిత కాలం నియర్లీ 4000 సంవత్సరాలు. సో ఈ విధంగా లెక్కేసుకుంటే అంటే దాని అర్థం ఏంటి అంటే 100 గ్రాముల యురేనియం 50 గ్రాముల యురేనియం కింద తగ్గడానికి 4000 ఇయర్స్ పడుతుంది. సో అంత ఎక్కువ మొత్తంలోని టైం తీసుకుంటుంది కాబట్టి, ప్లస్ అంత ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రయాణించేటటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ మనకి ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఈ యొక్క మన ఇండియాలోని రాజస్థాన్ మరియు జార్ఖండ్లోని ఈ యొక్క యురేనియం ఉత్పత్తి చేసే యురేనియం ఓర్ తీసేటటువంటి పరిశ్రమలు ఉన్నాయండి. లేదా అక్కడ మాత్రమే మైనింగ్ జరిగి యురేనియం ఓర్ని తీస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనిషి లేదా ప్రపంచం మొత్తం మీద భయపడుతున్నటువంటి ఒకే ఒక్క సమస్య, ప్రాబ్లం ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. ఓకే, ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? మనం యూజ్ చేస్తున్నటువంటి యొక్క కరెంట్ నుంచి కానీ లేదా వేరే పరికరాల నుంచి, కరెంట్ తోటి వాటితో నడిచే పరికరాలు లేదా మనిషి వాడుతున్నటువంటి ఆ యొక్క వంట చెరుకు లేదా ఈ యొక్క ఇంధనాలు, వీటన్నిటి నుంచి వస్తున్నటువంటి పొగ లేదా ఎనర్జీ, అందులోని క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ ఇన్ ద గ్యాస్ ఫామ్, ఇలా ఎన్నో ఉంటాయండి. అవన్నీ ఏమవుతున్నాయి అంటే డిసిపేట్ అవ్వకుండా అంటే ఏంటంటే విచ్ఛిన్నం అవ్వకుండా భూమి యొక్క పై పొరల మీద స్టోర్ అయిపోతుంది, లేదా వాతావరణం తాలూకా పై పొరలు ఉన్నవి స్టోర్ అయిపోతుంది. స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సూర్యుడి తాలూకా కిరణాలు భూమి మీద చేరి మళ్ళీ కొన్ని వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయండి. వెనక్కి రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి లైట్ సాధారణంగా భూ వాతావరణం దాటుకొని బయటకు పోతుంది. అలా పోనివ్వకుండా ఈ విధంగా స్టోర్ అయినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ వంటి మూలకాలన్నీ అడ్డేస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ బయట సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క హీట్, ఈ భూమి రివర్స్గా పంపిస్తున్నటువంటి హీట్ రెండు దాదాపు స్టాండర్డ్గా ఉండడం వల్ల మనకు అంత ప్రాబ్లం లేకుండా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే భూమి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి, మళ్ళీ భూమి తిరిగి రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి హీట్ అట్మాస్ఫియర్కి బయటకి రిలీజ్ అవ్వకుండా, మన భూ వాతావరణం నుంచి బయటకు పోనకుండా ఈ యొక్క పైరులేటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి కణాలే అడ్డుకోవడం వల్ల ఆ హీట్ అక్కడే ఉండిపోతుంది. ప్లస్ సోలార్ హీట్ కూడా పైకి వచ్చి చేరుతుంది. అలాగే అక్కడ అక్యుములేట్ అయిపోయి వాతావరణం బాగా వేడెక్కిపోవడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఈ యొక్క వాతావరణం వేడెక్కిపోయిందో దానివలన ప్రభావం పూర్తిగా భూమి మీద పడుతుంది. వాతావరణం వేడెక్కితే సరైనటువంటి పోషకాలు తోటి ఉండేటటువంటి గాలి దొరకదు. దానివలన ఈ యొక్క మొక్కలు అవన్నీ వాటి తాలూకా పనితీరు తగ్గించుకుంటే ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్, చాలా నెమ్మదిగా జరుగుతుందండి. దీనివలన కరువు కాటకాలు జరుగుతాయి. ఈ యొక్క భూమి తాలూకా కాంప్లెక్సేషన్, భూమి యొక్క కాంప్లెక్సేషన్ అంతా మారిపోతూ ఉంటుంది. న్యాచురల్ హ్యాబిటెట్, సహజ సంరక్షణ కేంద్రాలన్నీ మొత్తం అంటే అడవులు ఇలాంటివన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. సముద్రాల్లో ఉండేటటువంటి జీవులకి ఇబ్బందే. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ యొక్క గ్లోబల్ వార్మింగ్ వలన ఉంటాయన్నమాట. ఈ
ఈ గ్లోబల్ వార్మింగ్లోని ఫ్లోరో కార్బన్స్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉంటాయండి, సిఎఫ్సి అని. ఇవి మనిషి యొక్క తప్పిదాల వల్ల లేదా మనిషి కనుగొన్నటువంటి ఎన్నో పరికరాలు, మనిషి సుఖంగా జీవించడం కోసం ఎన్నో పరికరాలని ఉత్పత్తి చేశాడు. ఆ పరికరాల వలన వచ్చినటువంటి ప్రాబ్లం, ఆ పరికరాల వలన వచ్చినటువంటి ఈ యొక్క నష్టమే మనకి ఫ్లోరో కార్బన్స్. ఇవేమవుతున్నాయి, ఈ పొరలోకి వెళ్ళి స్ట్రాటో ఆవరణలో ఉన్నటువంటి ఓజోన్ పొరలో ఉండేటటువంటి ఆ యొక్క O3 మాలిక్యూల్స్, ఓజోన్ మాలిక్యూల్స్ ని విచ్ఛిన్నం చేసేసి మళ్ళీ తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి ఒక O3 మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క ఫ్లోరో కార్బన్స్ ఆ 3 ఆక్సిజన్ ఆటమ్స్ నుంచి ఆటమ్స్ కలిసి ఉంటాయి కదా, వాటి నుంచి ఒక ఆక్సిజన్ ఆటమ్ ని పక్కకు లాగడం వలన 2 ఆక్సిజన్ ఆటమ్స్ అంటే O2 ఏర్పడుతుంది. ఇక్కడ నేసెంట్ ఆక్సిజన్ O1 ఏర్పడుతుంది. దే వోంట్ మిక్స్ ఈచ్ అదర్. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఒక ఓజోన్ మాలిక్యూల్ ఇట్ ఈస్ బీయింగ్ డిసింటిగ్రేటెడ్. ఓజోన్ మాలిక్యూల్ అక్కడ పూర్తిగా విడగొట్టబడుతుంది. సో ఆ విధంగా కంటిన్యూస్గా ఈ యొక్క ఫ్లోరో కార్బన్స్ పైన ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణ పొరలోకి చేరి ఆ వాతావరణ పొరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓజోన్ ని పూర్తిగా డ్యామేజ్ చేయడం వలన ఓజోన్ పొరకి హోల్ ఏర్పడి ఆ హోల్ గుండా సూర్యుడి తాలూకా డైరెక్ట్ రేడియేషన్ భూమి మీద పడి ఎంతోమంది స్కిన్ క్యాన్సర్ రావడం కానీ, లేదా ఏరియాలోని ఉండేటటువంటి జీవజాలం జంతుజాలం అన్ని డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ ఫ్లోరో కార్బన్స్ వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటి ఎక్కువగా ఉంటుందండి. మనం చెట్లని అంత ఎక్కువగా పెంచితే అవి కార్బన్ డైఆక్సైడ్ అంత ఎక్కువగా పీల్చుకొని ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ని తగ్గిస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ప్రాంతంలోని